పేద నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఆచరణ మాత్రం దయనీయం. ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేసి ఆ ప్రయత్నాన్ని పక్కన పడేశారు. హైదరాబాద్లోని విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేయాలనుకున్న స్ట్రీట్ ఫుడ్ కోర్టుకు ఎంత ఖర్చు చేశారో, ప్రస్తుతం ఎలా ఉందో మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జీహెచ్ఎంసీ చెత్తకుండి పాయింట్లను పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసే దిశగా అడుగులకు ముందు వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా చోట్ల చెత్తకుండి పాయింట్లను ఎలిమినేట్ చేయలేకపోతుంది. విజయనగర్ కాలనీలోని అట్లాంటి ఒక ప్లేస్నే పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. గతంలో ఈ లేన్ మొత్తం కూడా చెత్తకుండి పాయింట్గానే ఉండే, కానీ రాను రాను ఇక చెత్తకుండి పాయింట్ని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసి ఖాళీగా పెడితే ఆ చెత్త వేస్తూనే ఉంటారు జనాలు అని జీహెచ్ఎంసీ ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ పెద్దగా ఒక ఫుడ్ స్ట్రీట్ జోన్ ఏర్పాటు చేసింది. మనం వరుసగా చూస్తున్నాం కదా, ఫుడ్ స్ట్రీట్కి సంబంధించిన లేన్ ఇది మొత్తం. చాలా వరకు షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ ద్వారా అనేక మందికి జీహెచ్ఎంసీ ఆదాయం కల్పించడంతో పాటు ఇక్కడ చెత్త పడకుండా చూసేటువంటి ప్రయత్నము సత్ఫలితాలను పొందింది. సో ఇట్లా చేసేదానికి అధికారులు వేరే చోట కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ చాలా చూడవచ్చు, దాదాపుగా 10-12 షాప్స్ ఉన్నాయి ఇక్కడ వరుసగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ షాప్స్ ఓపెన్ చేసుకుంటారు. వాళ్ళు షాప్స్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకు ఇచ్చినటువంటి డస్ట్బిన్లో చెత్త ఉత్పత్తి ఏదైతే అవుతుందో ఆ చెత్త మొత్తం కూడా అందులో వేసి పూర్తి స్థాయిలో చెత్తని మళ్ళీ బయటికి రోడ్డు మీదకి రాకుండా లేకపోతే మొత్తం అధ్వానంగా తయారు కాకుండా చూసేందుకు కొంత జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నం అనేది మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ లేన్లో ఏ విధంగా అయితే ఒక మంచి రిజల్ట్ని జీహెచ్ఎంసీ తీసుకురాగలిగిందో ఫుడ్ స్ట్రీట్ జోన్ ఏర్పాటు చేసి, ఇదే విధంగా ఇంకో చోట కూడా తీసుకురావడానికి అధికారులు ప్లాన్ చేశారు. ఒకసారి మనకు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఈ విధంగానే రెడీ చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఆ ఫుడ్ స్ట్రీట్ జోన్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఆ చిన్న చిన్న డబ్బాలు అందుబాటులో ఉన్నాయి, మెయింటైన్ అవుతున్నాయా లేదా, అధికారులు ఎంత మేరకు ఫోకస్ ఉంది, జనాలు ఏం చెప్తున్నారని అన్ని విషయాలు అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు ఒక ఫుడ్ స్ట్రీట్ జోన్ చూసినాం కదా, సేమ్ అదే విధంగా మరో చోట విజయనగర్ కాలనీలోనే మరో చోట ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నించారు. ఇగో ఈ విధంగా కియోస్కులు కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇవి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కియోస్కులు అధికారులు ఏర్పాటు చేసినారు. చాలా రోజులు అవుతుంది, అంటే ఏళ్లే అవుతుంది, చాలా ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ కియోస్కులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం ఇంతకుముందు చూసిన ప్రాంతంలో మొత్తం చెత్తనే ఉండే, ఆ చెత్తకుండి పాయింట్ని ఎలిమినేట్ చేసి అక్కడ స్ట్రీట్ ఫుడ్ జోన్ని ఏర్పాటు చేసినారు. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా చెత్త ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని కూడా స్ట్రీట్ ఫుడ్ జోన్గా ఏర్పాటు చేద్దామని అధికారులు భావించినారు. ఈ కియోస్కులను కూడా అందుబాటులోకి అంటే ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన తర్వాత ఒకవైపుననేమో మూత్రం పోయడానికి అడ్డగా మారితే మరోవైపు చెత్త వేయడానికి అడ్డగా మారింది. పరిస్థితి ఇంత దయనీయంగా తయారైంది. ఇక్కడ మొత్తము 8 కియోస్కులను అధికారులు ఏర్పాటు చేస్తే కనీసం వీటిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా ప్రావీణ్య ఉండే, ఒక 3 నుంచి 4 ఏళ్ల క్రితం ఇవి ఎప్పుడైతే అందుబాటులోకి అంటే ఈ డబ్బాలు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ప్రావీణ్య ఉండే. ప్రావీణ్య వెళ్ళిన తర్వాత రవికిరణ్ అనే జోనల్ కమిషనర్ వచ్చినారు. రవికిరణ్ తర్వాత మళ్ళీ వెంకటేష్ దాత్రే అనే జోనల్ కమిషనర్ వచ్చినారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ హేమంత్ అనే జోనల్ కమిషనర్ వచ్చినారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు అనురాగ్ జయంతి అనే జోనల్ కమిషనర్ వచ్చినారు. సో ఇంతమంది జోనల్ కమిషనర్లు వచ్చినా కానీ ఈ డబ్బాల పరిస్థితి మాత్రం మారడం లేదు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, అధికారుల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కియోస్కుల దగ్గర నాకు లెఫ్ట్ సైడ్ అంటే ఎగ్జాక్ట్గా ఈ కియోస్కు వెనకాల వైపున ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మండల్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. సో అది మండల్ రెవెన్యూకి సంబంధించిన ఆఫీసు. ఇక యువతల వైపు చూస్తే ఎగ్జాక్ట్గా ఇది గవర్నమెంట్ స్కూల్, నా రైట్ సైడ్లో ఉన్నది గవర్నమెంట్ స్కూల్. ఒకవైపున గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంకో వైపున ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. కానీ మధ్యలో చూస్తే మొత్తం ఎక్కడికక్కడ చెత్త, మూత్రశాలకు ఇది వేదికలుగా మారుతున్నాయి. ఇది జనాలకి, నిరుద్యోగులకు లేకపోతే ఉపాధి కోసం వెతుకుతున్న వాళ్ళ కోసం దీని ద్వారా ఉపాధి కల్పిద్దామని అధికారులు భావించారు. కానీ ఉపాధి మాట దేవుడెరుగు,
ఇందులో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి అడ్డాగా ఈ కియోస్కులు మారుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మూత్రశాలకి అడ్డాలుగా మారుతున్నాయని క్లియర్గా మనం ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా ముక్కు మూసుకొని వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అవతల వైపు చెత్త వేయడానికి అడ్డాగా మారింది. మరి అధికారులు ఏం చేస్తున్నట్లు అనేది క్లియర్గా వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకుంటే కొంతలో కొంత అయినా ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకైనా. అప్పుడైనా దీని పరిస్థితి మార్చే ప్రయత్నము చేస్తారా లేదా అనేది చూడాలని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం వరుసగా చూడొచ్చు. ఇవన్నీ కూడా కియోస్కులేగో ఈ కియోస్క్ మధ్యలో పరిస్థితి చూడొచ్చు. మొత్తం టాయిలెట్ పోసేందుకు ఇది ప్లేస్గా మారింది. ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రెగ్యులర్గా ఆఫీసర్లు వస్తున్నారా చూస్తున్నారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. అధికారులు కూడా మేము చూస్తాము చేస్తాము అనేటువంటి మాటనే చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఏంటన్నా ఇది కియోస్క్ డబ్బాలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి? ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు చాలా స్ట్రీట్ వాకర్స్ కూడా చాలా కష్టం ఇక్కడ. మొత్తం ఇద్దరు కచరా, అక్కడ యూరినల్స్ ఉంది. అది ఇనిషియల్ ఐడియా ఫుడ్ స్ట్రీట్, దే కాపీడ్ ఫుడ్ స్ట్రీట్, శాంతినగర్ ఫుడ్ స్ట్రీట్, బట్ ఇట్ వాజ్ నాట్ possible here because people were not cooperating at all. They started urinating here, and after that lot of people started throwing garbage also here. Initially here there was no garbage. There was no garbage point, but after they lifted the garbage bins, they started throwing here. Early morning GHMC officials come here and they pick up the garbage and they go off, but very next morning still there is a lot of garbage here. Did you see GHMC officials here anytime? Yes, alternate days, once in 2 days they come here, they pick up the garbage, they click the photos and they go off. Here ultimately the taxpayers' money is at work here, but there is no operations here. They are kept at God's mercy. People go inside, sleep inside. In evening people are sitting there and having alcohol also. Ultimately it is converted into urinals. And so what do you demand to GHMC officials? Our only demand is that since they have spent lot of money here, they have installed so many boxes here. The idea was of food street, implement that here, but now it is in such a situation that people are doing urinals, they are using it for urinals. How can we expect people sitting there and eating now? Because there is a lot of stink here. कैसा है साहब ये पूरा पेशाब खाना है। लोग आके पेशाब कर रहे हैं, डब्बे बनाए, डब्बे के अंदर भी लोग हक दे रहे, मुंह दे रहे, हर चीज कर दे रहे इसके अंदर। क्या करना, किसको बोले सरकार नहीं है, किसको सुने सरकार नहीं है, क्या करते? एक तरफ कचरा कुंडी और एक तरफ पेशाब खाना। इधर कचरा फेंकते, इधर पेशाब करते लोग। रात में आके हक भी देते डब्बे के अंदर, सब करते, सब गलत होता रहता है यहाँ पे। क्या बोले सरकार किसको? अब इधर गलत होता, इतना गंदा है, GHMC वाले पुलिस वाले कोई आके नहीं नहीं आके देखते साहब, कोई भी नहीं आके देखते। सब वो सुनते हुए चले जाते रहते, सड़ी नाक बंद के चले जाना पड़ता है, ऐसा रहता है यहाँ पे। उधर और एक स्ट्रीट फूड जोन करे ना, वैसा कर तुम बोल के बोले इसको भी। हाँ तो करे तो अच्छा रहता ना, सब 4 लोग तो भी बसते ना इसके अंदर, कुछ कारोबार कर सकते, कुछ ये कर सकते, अच्छा बुरा किसका तो भी चलता ना घरदार। अब ऐसा बंद रखने से क्या हो रहा, गवर्नमेंट को क्या मिला? कुछ भी नहीं मिला। कोई कारोबार वगैरह करे तो 4 पैसे तो भी मिलते, जी सकता ना इंसान। नहीं ऐसा रहा तो अच्छा रहता। నేను కియోస్క్ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తామన్నా ఆ విజువల్స్ చూపించలేనంత అధ్వానంగా దారుణంగా ఉన్నాయి. ఒకసారి మనం దూరం నుంచి లైట్గా చూస్తే గుట్కా తిని ఏ విధంగా ఉమ్మేశారు అనేది క్లియర్గా మనము చూడొచ్చు. ఇక ఇటువైపున చూస్తే మొత్తం ఈగలు దోమలు టాయిలెట్ పోయడానికి ఇది అడ్డాగా మారింది. పాన్ తిని ఉమ్మడానికి, టాయిలెట్ పోయడానికి, రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు ఈ కియోస్కులు అందుబాటులో ఉన్నాయి అనే విధంగా తయారయ్యాయి వీటి పరిస్థితి. మరి అధికారులు వీటిని ఎప్పుడు పట్టించుకుంటారు అనేది చూడాల్సి ఉంది. గతంలో వీటికి టెండర్ పిలిచినారు, టెండర్ ఫైనల్ అయినాయి. అయితే టెండర్ ఫైనల్ అయిన తర్వాత చాలామంది కూడా ఈ డబ్బాలు మాకు కావాలి, మేము బిజినెస్ చేసుకుంటామని చాలామంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు పైరవీలు చేసినారు. స్థానిక కార్పొరేటర్తో, స్థానిక ఎమ్మెల్యేతో పైరవీలు చేసినారు. వాళ్ళకు కొన్ని డబ్బులు కూడా చెప్పిన తర్వాత మరి డబ్బాలను అందుబాటులోకి వచ్చాయా, వాళ్ళకు ఉపాధి అందిందా అంటే అది కూడా లేదు. డబ్బులు కూడా పోయినాయి, డబ్బాలు కూడా అందుబాటులోకి రాకుండా పోయాయి అనే పరిస్థితి
ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తము 8 కియాస్కులకు సంబంధించి ఒకవైపు ఇగో ఈ ఫుట్పాత్ ఏమో జనాలకి అందుబాటులోకి లేకుండా పోయింది ఒకటి. రెండోది ఉపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కియాస్కులు పూర్తి స్థాయిలో అక్రమాలకు లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. టాయిలెట్ పోయడానికి అడ్డాలుగా మారాయి. చెత్త వేయడానికి చెత్తకుండి పాయింట్లుగా ఈ పరిస్థితి మారింది. ఇది రోడ్డు మనం చూస్తున్నాం కదా, రెగ్యులర్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. ఇదేమో గవర్నమెంట్ స్కూల్. ఇంతకుముందు చెప్పినట్టే ఇది గవర్నమెంట్ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముక్కు మూసుకొని వెళ్ళాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది అనో క్లియర్గా. సో మరి రాబోయే రోజుల్లో అయినా సరే అధికారులు ఈ కియాస్కుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇవి ఇంకా కార్డ్బోర్డే చాలా వరకు ఇవి ఈ స్టిక్కరింగ్ ఇంకా కూడా తీయలేదు. ఈ స్టిక్కరింగ్ ఒకవేళ తీస్తే మాత్రం ఇవన్నీ డ్యామేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి అవి డ్యామేజ్ అయ్యే వరకు ఈ విధంగానే చూస్తూ ఉంటే లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి డబ్బాలు కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం పబ్లిక్ టాయిలెట్లో చూసినాం, అందులో ఉన్నటువంటి సామాగ్రి దాని తర్వాత కబోర్డ్లు ట్యాప్స్ ఏ విధంగా మాయమయ్యాయో రాబోయే రోజుల్లో అధికారులు ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఈ డబ్బాలు కూడా మాయమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. జనాలకి నిరుద్యోగులకి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉపాధి దీని ద్వారా దొరుకుతుందని జిహెచ్ఎంసీ ఒక మంచి ఆలోచనతో ఇవి అందుబాటులోకి తీసుకువస్తే ఇవి దేనికి పనికి రాకుండా ఒక దిష్టి బొమ్మలాగా తయారైనాయి. మరి ఈ దిష్టి బొమ్మలాగా ఉన్నటువంటి కియాస్కు డబ్బాలను మళ్ళా జనాలకి ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకువస్తారా, లేకపోతే మాకెందుకులే మన డబ్బులు కాదు కదా అని అధికారులు లైట్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసి అందుబాటులోకి రాకుండా దిష్టి బొమ్మల్లాగా మిగిలిపోయినటువంటి ఈ స్ట్రీట్ ఫుడ్ జోన్తో పాటు కియాస్క్ డబ్బాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ సంతోష్తో శ్రవణ్, విజయనగర్ కాలనీ, బిగ్ టీవీ.